మాటలతో తమకు సమస్యలు తీరవని, పట్టాలు ఇస్తే ఇల్లు నిర్మించుకుంటామని ప్రజలు నిలదీస్తున్నారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. విజయవాడలోని ఇబ్రహీంపట్నంకు వచ్చిన నేతలను స్థానికులు నిలదీయడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీంతో నేతలు తమ చేతగానితనాన్ని చెప్పుకోలేక బారులు తీరుతున్నారు. విజయవాడ నగరానికి కోతవేటు దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం మండలంలో వీటీపీఎస్ గ్రౌండ్స్ లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. దీనికి స్థానిక తెలుగుదేశం ఎమ్మెల్యే దేవినేని ఉమ, ఎంపీ లగడపాటి రాజగోపాల్, జిల్లా అధికారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. లగడపాటి రాజగోపాల్ లేచి ప్రసంగం ప్రారంభించగానే, మీ ప్రసంగాలు వినేందుకు మాకు ఓపిక లేదు, చేతనైతే తమకు ఇళ్ల పట్టాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా ఎంతకాలం తమను మభ్యపెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు ఇచ్చినా ఎందుకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదో చెప్పాలని పట్టుబట్టారు. ఇల్లు వేసుకున్న వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే దాని మీద హైకోర్టు చీఫ్ జడ్జి నాగార్జున రెడ్డి గారు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును అమలు జరపమని 1000 మంది ఇబ్రహీంపట్నం గ్రామ ప్రజలు, లేడీస్ ఇక్కడ రచ్చబండకు అప్లికేషన్ పెట్టుకున్నారు. అప్లికేషన్ లో కూడా హైకోర్టు తీర్పు మెన్షన్ చేశారు. అయితే వీళ్ళు ఈ గ్రామస్తులు కాదు, వీళ్ళు వేరే ప్రాంతం నుంచి వచ్చారని సందీప్ గారు చెబుతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన పార్టీల మధ్య చిచ్చులు పెడుతున్నారు. సాక్షాత్ హైకోర్టు ఆర్డర్ అమలు జరపాలని 1000 మంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఇక్కడ అయ్యా బాబా అని బతిలాడుకుంటున్నా మరి వాళ్ళు స్పందించట్లేదు. ప్రభుత్వ అధికారులు మనం చేస్తున్నాం. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎంఆర్ఓ గారు కలిసి ఎవరైతే 1000 మంది బిల్లు వేసుకుని ఉన్నారో హైకోర్టు ఏ ఆర్డర్ అయితే ఇచ్చిందో హైకోర్టు ఆర్డర్ని అమలు జరపాలి. అర్హులైన వాళ్ళందరికీ పట్టాలేమని ఆర్డర్ ఇచ్చింది. పరిస్థితి అర్థం చేసుకున్న ఎంపీ తన ప్రసంగాన్ని ఇళ్ల పట్టాలకే పరిమితం చేశారు. ఈ ప్రాంతంలో ఉన్న వీటీపీఎస్ స్థలాలేమైనా ఉంటే వాటిని స్వాధీనం చేసుకుని ఇళ్ల పట్టాలు పంచాల్సిందేనని సెలవిచ్చారు. లేదంటే అసలు స్థలాలే లేవని, ఎవరూ చెయ్యగలిగిందేమీ లేదని తెలిపారు. విజయవాడ ఎంపీ లగడపాటి మాటలపై స్థానికులంతా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎంపీ అక్కడి నుంచి జారుకున్నారు. లగడపాటిపై అనునిత్యం నిప్పులు చెరుగుతూ రాజకీయ విమర్శలు చేసే తెలుగుదేశం ఎమ్మెల్యే దేవినేని ఉమ రాజగోపాల్తో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతేగాని హైకోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయటం లేదని ప్రజల సాక్షిగా అధికార పార్టీ ప్రతినిధులు అధికారులను నిలదీయలేదు. దీంతో స్థానికులు 2 పార్టీల నేతలు ఒక్కటే అంటూ విమర్శలు గుప్పించారు.